ఐకాన్ కర్నూలు కొండారెడ్డి బురుజు. కర్నూలు కొండారెడ్డి బురుజు పర్యాటక ప్రాంతంగా షూటింగ్ స్పాట్ అందరికీ తెలుసు. కానీ దానికి ఏమాత్రం తీసిపోని దశాబ్దాల చరిత్రను తనలో దాచుకొని నేటికి చెక్కు చెదరకుండా నిలిచి ఉంది గోల్ గుమ్మజ్. 403 సంవత్సరాల చరిత్ర కలిగిన గోల్ గుమ్మజ్ ప్రపంచంలోనే అతిపెద్ద సమాధిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. బీజాపూర్ సుల్తాన్ల కాలం నాటి అద్భుత కట్టడం. హంద్రీ నది తీరాన ఉన్న ఈ అపురూప కట్టడం విశిష్టత ఏంటి? ఆ భారీ గుమ్మటం వెనుక ఉన్న కథ ఏంటి? పర్యాటకులను ఆకర్షిస్తున్న గోల్ గుమ్మజ్ పై వైకే టీవీ స్పెషల్ స్టోరీ. కర్నూలు అనగానే మనకి ముందుగా కొండారెడ్డి బురుజు గుర్తొస్తుంది. కానీ కర్నూలు గుండెల్లో 400 ఏళ్లుగా దాగున్న మరో అద్భుతమే గోల్ గుమ్మజ్. హంద్రీ నది తీరాన ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించే ఆ భారీ గుమ్మటాల వెనక నాటి రహస్యాలు ఎన్నో దాగున్నాయి. ఢిల్లీలోని మొఘల్ కట్టడాలను తలపించే నిర్మాణం మన కర్నూలులో ఎలా వెలిసింది? బీజాపూర్ సుల్తాన్ల నిర్మాణ శైలికి అద్దం పట్టే ఈ గోల్ గుమ్మజ్ కేవలం రాయి రబ్బా కాదు, ఒక వీర నవాబు శౌర్యానికి నిలువుటద్దాం. క్రీస్తు శకం 1620లో రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు కోటను స్వాధీనం చేసుకునేందుకు బీజాపూర్ సైన్యం కదలి వచ్చింది. ఆ సైన్యానికి నాయకత్వం వహించింది మరెవరో కాదు, అబ్దుల్ వహాబ్ ఖాన్. 16వ శతాబ్దపు ఆఖరి రోజుల్లో మొదలైన ఈ చరిత్రకు సాక్ష్యాలే నేడు మన కళ్ల ముందున్న గోల్ గుమ్మజ్. సుమారు 16 ఏళ్ల పాటు కర్నూలు పాలించిన అప్పటి మొదటి నవాబు అబ్దుల్ వహాబ్ ఖాన్ మరణానంతరం 1620లో ఆయన సోదరుడు ఈ అద్భుత సమాధి నిర్మించారట. బీజాపూర్లోని ప్రసిద్ధ గోల్ గుమ్మజ్ను పోలి ఉండడంతో దీనికి ఆ పేరొచ్చింది. కానీ బీజాపూర్లోని గుమ్మజ్తో పోలిస్తే ఇదే అతిపెద్ద కట్టడం. నల్లని గ్రానైట్ శిలలతో 2 భారీ గుమ్మటాలతో నిర్మించిన ఈ కట్టడం వెనక ఉన్న యుద్ధతంత్రాలు, నవాబుల వైభవం నిజంగా నేటికి ఆశ్చర్యపరుస్తుంటాయి. ఒక కట్టడం 1000 మాటలు చెప్తుందని పెద్దలంటారు. కానీ ఈ గోల్ గుమ్మజ్ కట్టడం చూస్తే మాత్రం ఒక చరిత్రనే కనిపిస్తుంది. కర్నూలు పాత బస్టాండ్ సమీపంలో హంద్రీ నది ఒడ్డున మౌనంగా నిలబడి గోపురం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇండో ఇస్లామిక్, పర్షియన్ శైలి కలగలిసిన ఈ నిర్మాణంలో సిమెంట్, కాంక్రీట్ లేని కాలంలోనే భారీ శిలలను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఇప్పటికీ సస్పెన్సే. ఆ భారీ గుమ్మటం లోపల శబ్దం ఎలా ప్రతిధ్వనిస్తుంది అనేది ఆశ్చర్యకరం. అది కేవలం ఒక సమాధి మాత్రమే కాదు, మొఘల్ సామ్రాజ్య విస్తరణకు సాక్ష్యంగా నిలిచిన ఒక చారిత్రాత్మక మైలురాయి. ఒక్కసారి లోపలికి అడుగు పెడితే మీరు 17వ శతాబ్దపు కర్నూలు వీధుల్లో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇంతటి ఘన చరిత్ర మన సొంతం అని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కర్నూలు చరిత్రను తీసుకుంటే విజయనగర సామ్రాజ్యంలో కర్నూలును పరిపాలించినటువంటి చివరి రాజు ఆరవీటి గోపాలరాజు. ఈ ఆరవీటి గోపాలరాజు కాలంలో బీజాపూర్ నవాబుల ప్రేరణతో రాజుతో యుద్ధం చేసినటువంటి వ్యక్తి అబ్దుల్ వహాబ్ ఖాన్. అయితే అబ్దుల్ వహాబ్ ఖాన్ పట్టుదలతో రెండవసారి దండయాత్ర చేశాడు. రెండవసారి యుద్ధంలో అతడు గెలుపొందడంతో బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి సుల్తాన్ ఇబ్రహీం ఆదిల్ షా ఈ అబ్దుల్ వహాబ్ ఖాన్ని కర్నూలు గవర్నర్గా, వారు తరఫ్దార్ అనేవాళ్ళు, అంటే గవర్నర్ అన్నమాట, గవర్నర్గా అబ్దుల్ వహాబ్ ఖాన్ను కర్నూలులో నియమించడం జరిగింది. ఈ విధంగా కర్నూలును పాలించినటువంటి మొట్టమొదటి నవాబుగా అబ్దుల్ వహాబ్ ఖాన్ గారు నిలుస్తారు. మొదటి నవాబుగా పరిపాలన చేసినటువంటి అబ్దుల్ వహాబ్ ఖాన్ గారి సమాధినే కర్నూలులో గుమ్మజ్ అనేటువంటి పేరు, కర్నూలు గుమ్మజ్ అనేటువంటి పేరుతో ఇక్కడ పిలుచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. పెద్ద గుమ్మజ్లు ఇక్కడ మనకు కనపడతాయి. ఈ గుమ్మజ్లు చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలలో కర్నూలులో ఈ కొండారెడ్డి బుర్జు తర్వాత ఈ గుమ్మజ్నే మనం చెప్పుకోవచ్చు. హిందూ ముస్లిం
ఐక్యతతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి చిత్రకళతో ఈ నిర్మాణాన్ని చేపట్టడం అనేటువంటిది జరిగింది. దీనిని 1926 తర్వాత ఈ నిర్మాణాన్ని చేపట్టినట్టుగా మనకు చారిత్రక గ్రంథాలలో దొరుకుతుంది. అంటే దాదాపు బీజాపూర్లో ఉండేటువంటి గోల్ గుమ్మజ్, కర్నూలులో ఉన్నటువంటి ఈ గుమ్మజ్ రెండూ కూడా ఒకే కాలంలో నిర్మించబడినటువంటివి. ఇంకా చెప్పాలంటే ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్ మహల్ కంటే కూడా పురాతనమైనటువంటిది ఈ కర్నూలు గుమ్మజ్. నిజంగా చరిత్ర అంటే కేవలం పుస్తకాల్లో చదివేది మాత్రమే కాదు, మనం నడిచే నేల మీద కంటికి కనిపించేదే చరిత్ర. కర్నూలు నగరం అభివృద్ధి వేగంగా మారుతున్నా ఏ మాత్రం తన అస్తిత్వాన్ని కోల్పోకుండా గత చరిత్రకు సాక్ష్యంగా నిలబడింది ఈ గోల్ గుమ్మజ్. అబ్దుల్ వహాబ్ ఖాన్ మరణం తర్వాత ఆయన జ్ఞాపకార్థం నిర్మించిన ఈ మక్బరా అప్పట్లో ఈ ప్రాంతపు రాజకీయాలకు కేంద్ర బిందువు. చుట్టూ ఉన్న 5 అర్ధచంద్రాకారపు తోరణాలు, పైనున్న భారీ గుమ్మటాలు ఇప్పటికే ఆనాటి నవాబుల దర్పాన్ని చాటుతున్నాయి. కొండారెడ్డి బురుజుకున్నంత గుర్తింపు దీనికి లేకపోయినా కర్నూలు అసలు సిసలు చరిత్ర దీని పునాదుల్లోనే ఉందంటారు చరిత్రకారులు. ఈ పవిత్ర ప్రాంగణంలో అడుగుపెడితే గాలిలో ఇంకా ఆనాటి రాజసం వినిపిస్తూనే ఉంటుంది. 1612 నుంచి 1618 వరకు పరిపాలించినాడు. ఇతని పరిపాలనలో అనేక పరిపాలనా సంస్కరణలు చేపట్టడం జరిగినట్లు జరుగుతున్నది. ఇతని మరణాంతరము గోల్ గుమ్మజ్లో ఇతని సమాధి ఉన్నది. గోల్ గుమ్మజ్కి ఉన్న ఇంకో చరిత్ర ఏమంటే, అబ్దుల్ వహాబ్ గురువు సయ్యద్ కరీముల్లా షా ఖాద్రి అతనికి ఒక గొప్ప కట్టడం కర్నూలు నగరంలో నిర్మించమని కోరుతాడు. అతని పరిపాలనకు జ్ఞాపకార్థం ఒక కట్టడము అతని గురువు కోరడం వల్ల గురువు కోసం కట్టించిన కట్టడమే గోల్ గుమ్మజ్. అయితే అతని గురువు దానిని అతని సమాధికే వినియోగించమని దాని పక్కన ఉన్న దర్గాలో అతని సమాధి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్ ప్రజెంట్ గోల్ గుమ్మజ్ పక్కన ఒక దర్గా ఉంది. ఆ దర్గాలో అబ్దుల్ వహాబ్ యొక్క గురువు గారి కరీముల్లా షా ఖాద్రి గారి సమాధిని మనం చూడగలం. కర్నూలు నగర విస్తరణకు మొదటి బీజం వేసింది అబ్దుల్ వహాబ్ గారు, అబ్దుల్ వహాబ్ నవాబే అని మనం చెప్పవచ్చు. ఈ నిర్మాణము ఇండో ఇస్లామిక్ శైలిలో జరుగుతుంది. మొఘల్ నిర్మాణాల తీరులో దీన్ని నిర్మించడం మనం చూడగలం. ప్రసిద్ధమైన చారిత్రక నేపథ్యం గల ప్రాంతంగా వాళ్ళు గుర్తించి దీని సంరక్షణకు యంత్రాంగాన్ని కేటాయించడం జరిగింది. హంద్రీ నది తీరాన గంభీరంగా వెలిసిన గోల్ గుమ్మజ్ తన్ను పట్టించుకునేవారు లేక మూగగా రోధిస్తోంది. గోడలపై పెచ్చులుడుతున్నా, పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నా అధికారులు కనీసం అటువైపు చూడటం లేదు. ఇంతటి ఘన చరిత్ర, అద్భుత శిల్పకళా వైభవం ఉన్న ఈ గోల్ గుమ్మజ్ మన కళ్ల ముందే వెలవెలబోతోంది. సరైన ప్రచారం లేక పర్యాటక సౌకర్యాలు కరువై ఈ చారిత్రక సంపద మరుగున పడిపోతోంది. అధికారుల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే రాబోయే తరాలకు మనం ఈ కట్టడాన్ని కేవలం ఫోటోలోనే చూపించాల్సి వస్తుంది. ఇక్కడ పర్యాటక సౌకర్యాలు మెరుగుపరిచి ప్రపంచ పట్టులో మన కర్నూలు ఖ్యాతిని చాటి చెప్పాలని కర్నూలు వాసులు కోరుతున్నారు. ఏదైతే షాజహాన్ ముంతాజు ప్రేమకు గుర్తుగా ఆగ్రాలో తాజ్ మహల్ నిర్మించారో అదే రకంగానే కర్నూలు జిల్లాలో అబ్దుల్ వహాబ్ ఖాన్ గురు భక్తికి గుర్తుగా చిహ్నంగా, గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి బంధానికి చిహ్నంగా ఈ గోల్ గుమ్మజ్ నిర్మించారు. దాదాపు 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ గోల్ గుమ్మజ్ తాజ్ మహల్ కంటే ముందుగానే నిర్మించారని చెప్పి ఇక్కడ వారు చెప్తా ఉన్నారు. ఏదైతే ఆగ్రాలో నదీ తీరంలో ఉన్నటువంటి తాజ్ మహల్ ఏ రకంగా ఉందో అదే రకంగానే ఇక్కడ కర్నూలు పట్టణంలో పవిత్ర హంద్రీ నది ఒడ్డున ఈ గోల్ గుమ్మజ్ ని నిర్మించారు. ఇక్కడ ఏదైతే ఈ గోల్ గుమ్మజ్ నిర్మించారో పవిత్ర హంద్రీ నది ఒడ్డున గురువు శిష్యుల మధ్య ఉన్నటువంటి బంధానికి ప్రతీకగా అదే రకంగానే ఆ తాజ్ మహల్ ని కూడా నిర్మించినట్లుగా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా ఇక్కడ వారు తెలుపుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్ తో మురళీకృష్ణ, YK TV, కర్నూలు. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel